వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను పదే పదే చెబుతూ ఉంటాను, అదొక రాజకీయ పార్టీ కాదు, అసాంఘిక శక్తుల అడ్డా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, అది అసాంఘిక శక్తుల అడ్డా. అది ఏమండి వల్లరామయ్య గారు ఎలా చెప్పగలరంటే చాలా చూస్తూ ఉంటాం మనం. అవినీతి ఆ పార్టీ నాయకుల్లో తాండవిస్తూ ఉంటుంది. అరాచకం, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, వాళ్ళ అధికారంలో అన్నీ కూడా. లేకపోతే ఏంటండి, ఎన్ని నీతులు పలికేవాడండి అతను. శాసనసభ స్పీకర్గా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వంలో. 5 ఏళ్ళు స్పీకర్గా చేసినట్టున్నాడు ఆయన. పాపం మంచి పెద్ద పర్సనాలిటీ నాలాగా. పాపం ఎన్ని నీతులు పలికేవాడు ఆ కుర్చీలో కూర్చొని. బయట కూడా పెద్ద ఆయన ఆహార్యం అంతా కూడా అనకూడదు కానీ పెద్ద బొట్టు అదంతా పెట్టుకొని ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు. నీతికి ప్రతిరూపం ఇతనే, నైతికతకు ప్రతిరూపం ఇతనే. తమ్మినేని సీతారాం నోట మాట వచ్చిందంటే అదొక ప్రబంధం, అదొక శాస్త్రం, అదొక వేదం అన్నట్లుగా మాట్లాడేవాడు. ప్రజలు నమ్మేవాళ్ళు ఆయన. నిజంగానే ప్రజలు నమ్మేవాళ్ళు ఆయన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత ఇష్టడు అతను. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టడు తమ్మినేని సీతారాం గారు. 5 సంవత్సరాలు ఆనాడు శాసనసభకు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. తమ్మినేని సీతారాం గారి గురించి ఆనాటి ముఖ్యమంత్రి, ఈ అరాచక పార్టీకి అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి మీకు గుర్చేనా ఇతని గురించి? ఆయన ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయనా ఒకసారి. వీడియో. మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి తమ్మినేని సీతారామన్న. నిజంగా నాకు తండ్రి లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తాను. కళ్యాణ్ ఆపమ. రైట్, ఈ వీడియో చూశారు. మేము ఇంకొకసారి ప్లే చేస్తాం. ఇంతవరకు ప్లే చేయగలవా? ఇప్పుడు జరిగింది. బ్యాక్. తమ్మినేని సీతారాం గారు నాకు తండ్రి లాంటి వాడు, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాడు కదా. అది మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి తమ్మినేని సీతారామన్న. నిజంగా నాకు తండ్రి లాంటి వాడు, చాలు, మంచివాడు. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దు కానీ చూడండి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు తమ్మినేని సీతారాం గారి గురించి. అదొక ఎలక్షన్ క్యాంపెయిన్ అనుకుంటా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఓట్లేసి గెలిపించండి. చాలా సచ్యులుడు, నీతిమంతుడు, అవినీతి రహితుడు, అనైతికత తెలియనివాడు, వేదాలు చదివినవాడు, పైపెచ్చు నాకు తండ్రి లాంటి వాడు. ఎంత గొప్పగా చెప్పాడు ఆయన గురించి. ఆయన ఇప్పుడు నేనెందుకు ప్రెస్ పెట్టవలసి వచ్చింది? నా తండ్రి లాంటి వాడు అని సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే ఈ తమ్మినేని సీతారాముని నా తండ్రి లాంటి వాళ్ళు, ఇతనికి ఓటేసి గెలిపించండి అని చెబితే నేను ఇప్పుడు ఎందుకు మీ ముందుకు రావాల్సి వచ్చింది? పాత్రికేయ సోదరులారా, కంటిన్యూ చేయమా. ఇది సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. వైసీపీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల భూమి కొట్టేసేందుకు చేసిన పన్నాగం బయటపడింది. భూ యజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు
ఒడిశాకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బండారం బయటపడడంతో తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, భార్య వాణిలను నిందితులుగా చేర్చారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తమ్మినేని సీతారాం అన్న క్లోజ్. ఆ ప్రెస్ క్లిప్పింగ్ ఉంది కదా, అది కూడా ఒకసారి చూపించు. ప్రెస్ క్లిప్పింగ్. బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టి, బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టి, తమ్మినేని భూ కబ్జా, దొంగ పత్రాలతో భూమి స్వాహా, 2023లో కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్. ఓ బినామీ కూడా లేడు, సాక్షాత్ కొడుకే. సీతారాం భార్య కుమారుడిపై కేసు, యజమాని ఉన్న ఫేక్ డెత్ సర్టిఫికేట్, తప్పుడు వారసత్వ పత్రాల సృష్టి, బాధితుడి ఫిర్యాదుతో 13 మందిపై కేసు, సహకరించిన సబ్ రిజిస్ట్రార్ పైన కేసు నమోదు. 8 మంది అరెస్ట్, పరారులో తమ్మినేని కుటుంబం. త్వరలో అరెస్ట్ చేస్తామని శ్రీకాకుళం ఎస్పీ వెల్లడి. తీసాము, క్లోజ్. తీసామది. ఏమిటి ఈ బ్రతుకు? దొంగ బ్రతుకు, నకిలీ బ్రతుకు, ఫోర్జరీ బ్రతుకు. తమ్మినేని సీతారాం గారు, మీరు మాట్లాడే మాటలేంటి? మీరు చెప్పే శ్రీరంగ నీతులు ఏమిటి? మీరు చేసే ఈ అవినీతి పనులేంటి? తమ్మినేని సీతారాం గారు, మీరు చెప్పే శ్రీరంగ నీతులు ఏమిటి? మీరు చేసే ఈ అవినీతి అక్రమాలేంటి? భూ కబ్జాలేమిటి? ఎందుకు ఈ రోజున పరారవలసిన కర్మ పట్టింది మీకు? ఆయన భార్య, ఆయన కొడుకు లేరు, శ్రీకాకుళం ఇంట్లో లేరు, పరారైపోయారు, అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో చెప్పగలరా? మీ తండ్రి లాంటి తమ్మినేని సీతారాం గారు ఎక్కడున్నారో పోలీసులకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా? హింట్ ఇవ్వగలరా? పోలీస్ మా తండ్రి లాంటి తమ్మినేని సీతారాం ఫలానా ఆమదాల వలసలో ఫలానా ఇంట్లో దాక్కున్నాడు, వెళ్ళి అరెస్ట్ చేయండి అని ఏమన్నా హింట్ ఇవ్వగలరా? మీ తండ్రి లాంటి తమ్మినేని సీతారాం ఏ ఊళ్ళో దాక్కున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఏమన్నా పోలీసులకు హింట్ ఇచ్చి అరెస్టు చేయించగలరా? గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి లాంటి సీతారాం గారిని. ఏమిటి బ్రతుకు? ఎవడెచ్చాడు ఈ బ్రతుకు? ఆ బోలు సంపాదించావు కదా, బాగానే ఉంది కదా నీకు తమ్మినేని, ఎందుకు ఈ నికృష్టం? ఇందులో చాలా ఏమిటంటే చాలా ఆశ్చర్యం వేసింది. యజమాని అందవరపు గోవిందరాజులు బ్రతికే ఉన్నాడు ఇప్పటికీ. అతను చచ్చిపోయినట్టుగా శ్రీకాకుళం కార్పొరేషన్లో నకిలీ మరణ ధృవీకరణ పత్రం తీసుకున్నారు. ఎంత కిలాడివయ్యాడో, పైకి కనపడవు కానీ బొట్టు గిట్టు పెట్టుకొని పెద్ద వేదాంతిలా కనపడతావు కానీ, ఇవన్నీ మాటలు రాసుకోరా బాబు, బొట్టు ఇటు పెట్టుకొని పేద వేదాంతిలా కనపడతావు కానీ నువ్వు పెద్ద కిలాడి అయ్యాను. హాయిగా ఆరోగ్యంగా ఉన్న అందవరపు గోవిందరాజుల్ని చంపేసి నీవు తమ్మినేని సీతారాం, నీవు నీ కొడుకు ఆ శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్, శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ తమ్మినేని సీతారాం కొడుకు, ముగ్గురు కుట్ర పన్ని కన్స్పైర్ అయ్యి ఒక క్రిమినల్ కాన్స్పిరసీ చేసి బ్రతుకున్న మనిషిని చంపేసి, అంటే ఫిజికల్గా కాదు పేపర్లలో, ఒక డెత్ సర్టిఫికెట్ తీసుకొని ఆ డెత్ సర్టిఫికెట్ పెట్టి 4 కోట్ల పైచిలుకయ్యే భూ కబ్జా చేస్తావా తమ్మినేని సీతారాం గారు? మీకు తగునా?